అందరికీ హరే కృష్ణ. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీకు ఈరోజు ఒక యూజ్ఫుల్ అయిన ఐడియా చూపిస్తానండి వీడియోలో. చక్కగా చూడండి. మీరు కూడా ట్రై చేయండి, చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేసుకోవడం వీలు అవ్వకపోతే కనుక నాకైనా ఆర్డర్ పెడితే చేసిస్తానండి. అయితే దీనికోసం అయితే మనం వాడి పక్కన పెట్టేసిన ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటాయి కదండి, గోల్డ్ బ్యాంగిల్స్, అలాంటివి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్. అవి కోటింగ్ పోతే పక్కన పెట్టేస్తాం కదండి, అవి ఉపయోగించి చేసుకోవచ్చండి. మీకు థ్రెడ్ అయితే చుట్టడం ఆల్రెడీ వచ్చు కదండి. ఎక్కువ థ్రెడ్ ప్యాట్లు ఎక్కువ తీసుకుని మనం బ్యాంగిల్కి వేసి చుట్టేసి గమ్మంటిచ్చి 2 గంటలు పక్కన పెట్టాలి. ఆరిపోయిన తర్వాత మనం డెకరేట్ చేసుకోవచ్చండి. దీనికోసం అయితే కుందన్స్ తీసుకున్నానండి. చంద్రవంకలో రాణి కలరు ప్లస్ పైన డెకరేట్ చేయడానికేమో రౌండ్ వైట్ కలర్ తీసుకున్నాను స్టోను. రెండు ఐటమ్స్ అయితే సరిపోయాయండి. ఇది గ్లూ అయితేనండి ఫస్ట్ అంటించేదానికి థ్రెడ్ మీద అంటించేదానికైతే ఫ్యాబ్రిక్ గ్లూ సరిపోద్దండి. తర్వాత చంద్రవంకల మీద అంటించేదానికైతే ఫ్యాబ్రిక్ గ్లూ సరిపోదండి. దానికోసం అయితే B7000 ఉంటుందండి, అది తీసుకున్నాను. అదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మీరు కొంచెం తడిసినంత మాత్రాన కూడా ఇవేమి ఊడిపోవండి స్టోన్స్. డైలీ వేర్ వేసేసుకుని ఎక్కువ తడిసిపోతే కనుక పాడైపోతాయి కానండి. పార్టీ వేర్గా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకుని ఫంక్షన్ వేర్గా అలా వేసుకుంటే ఏం కాదండి. ఎప్పుడైనా పొరపాటు ఒకసారి తడిస్తే మాత్రం ఊడిపోవండి. రెగ్యులర్గా తడిస్తే మాత్రం ఊడిపోతాయండి. అదైతే మనం గ్యారంటీ ఇవ్వలేం. రెగ్యులర్గా తడవకూడదండి. ఫంక్షన్ వేర్గానే వేసుకోవాలి. చాలా బాగుంటాయండి. మీరు ఏ చీరకి మ్యాచింగ్ కావాలితే ఆ చీరకి చేసుకోవచ్చండి. నేనైతే మామూలుగా చేసి ఆన్లైన్లో కూడా సేల్ చేస్తానండి. మీకు ఎవరికైనా కావాలితే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అయితే దీనికైతే ప్లాస్టిక్ గాజులు యూజ్ చేస్తారండి. అయితే ఈ గాజులు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా ఉపయోగం లేకుండా చాలామందికి ఉంటాయి కదా, ఏదైనా యూజ్ చేసుకుంటారనేసి ఈ వీడియో పెడుతున్నాను. మీకు కావాలంటే కనుక నేను ప్లాస్టిక్ గాజులతో చేసిస్తానండి. మీరు చేసుకుంటే కనుక ఇలా చేసుకోండి. ఇలా అయినా ఉపయోగించుకోవచ్చు, అలా అయినా ఉపయోగించుకోవచ్చు అండి. దీనికైతే పెద్దగా కష్టం అయితే లేదండి. ప్లాస్టిక్ గాజులకు ఉపయోగించి ఎలా అయితే మనం చేస్తామో థ్రెడ్తో చుట్టి దీనికి కూడా సేమ్ అంతేనండి, ఏం తేడా ఉండదు. ఈజీగానే అయిపోద్దండి. దీనికోసం అయితే 2 కలర్స్ తీసుకున్నాండి. రాణి కలర్ థ్రెడ్ కాబట్టి రాణి కలర్ స్టోన్స్, చంద్రవంక స్టోన్స్ ప్లస్ ఏమో వైట్ అయితే షైనింగ్గా ఉంటాయని వైట్ స్టోన్స్ రౌండ్ తీసుకున్నానండి. దీనికి పైన అయితే వైట్ స్టోన్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎన్నో వీడియోలు అవైలబుల్గా వస్తాయండి. నేను వంటలు కూడా పెడతానండి, ప్లస్ ఇవి కూడా పెడతానండి. తర్వాత నెక్స్ట్ శారీ కుచ్చులు కూడా పెడతానని అనుకుంటున్నాను అండి. చేసినవి ఉన్నాయి కానీ వీడియోలు ఇంకా ఎడిట్ చేయలేదు, చేసి పెడతానండి. మీకు ఏదైనా ఉపయోగంగా ఉంటుందండి. మీకు చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయండి నా ఛానల్లోను. కేకు చేయడం, బేకింగ్ కూడా ఉంటుందండి నా ఛానల్లో. మీరు ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడు చేసుకోండి. మంచి మంచి ఉపయోగమైన పెడతానండి నేను. చాలా బాగున్న విషయాలన్నీ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను, మంచి విషయాలన్నీ. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. 2 అవర్స్ అయితే మొత్తం మనకి వర్క్ అంతా అయిపోద్దండి. ఆరడానికే టైం పడుతుంది కానీ చేయడానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టదండి, ఈజీగానే అయిపోద్ది. అయితే ఇవి మొత్తం చంద్రవంకలన్నీ అంటించిన తర్వాత కూడా 2 గంటలు పక్కన పెట్టాలండి, గమ్మ ఆరే వరకును. అంటే ఆల్రెడీ గమ్మ మీద మళ్ళీ గమ్మ అంటిస్తే కొంచెం గజిబిజిగా ఉంటుంది కదండి, అందుకని 2 గంటలు పక్కన పెట్టేసి కొంచెం ఆరిన తర్వాత దానిపైన మరి వేరే గ్లూ ఉంది కదండి, B7000, దాన్ని అప్లై చేసి పైన స్టోన్స్ అంటించుకోవాలండి. చూపిస్తాను అది కూడాను. నెక్స్ట్ అదే స్టెప్ అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీ అండి, ఈజీగా అయిపోద్ది. ఖాళీగా ఉంటే చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ ఖాళీ లేదు చేసుకోవాలంటే కనుక నా దగ్గర ఆర్డర్ పెట్టుకోండి. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్, మల్టీ కలర్ కూడా చేస్తా అండి. వర్క్ అయితే మాత్రం నీట్గా ఉంటుందండి. ఇప్పుడు చూడడానికి ఆరకముందర అలా కనిపిస్తుంది కదండి, ఆరిన తర్వాత ఏమి ఉండదండి, నీట్గా ఉంటుంది. వైట్గా ఏం కనిపించదండి పైకి. అలాగా కొంచెం ఆరిన తర్వాత సెట్ చేసుకోవాలండి. ఏమైనా అటు ఇటు అయితే కనుక మనం వీళ్ళతో సెట్ చేసుకుంటే సెట్ అయిపోతాయండి. బాగా ఆరిన తర్వాత అయితే కదలవండి. కొంచెం 2 గంటల తర్వాత అయితే కొంచెం సెట్ అవుతాయండి. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఈ గ్లూ వాడాలండి. B7000 వాడాలి. ఈ గ్లూ అయితే గట్టిగా ఉంటాయండి. పైన స్టోన్ వర్క్కి వైట్ స్టోన్ అయితే పైన అంటిస్తానండి. అదైతే చాలా లుక్ వస్తుందండి. వైట్ స్టోను లైటింగ్లు కూడా మెరుస్తూ ఉంటాయండి వైట్ స్టోన్ అయితే. చూసారా ఎంత బాగున్నాయో. ఈ మధ్యలోని మామూలు మట్టి గాజులు కూడా వేసుకోవచ్చండి. సేమ్ కలర్ వేసుకోవచ్చు, ఆపోజిట్ కలర్ అయినా వేసుకోవచ్చు. మీరు ఎలా కావాలితే అలా సెట్ చేసుకోవచ్చు. లేదంటే సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చండి.
రెండు చేతులకి విడివిడిగా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు, లేదంటే ఇవి ఒకటే వేసుకోవచ్చు, లేదంటే మధ్యలో మట్టి గాజులు కూడా కలుపుకుని కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. చాలా అందంగా ఉంటాయండి, ఎలా వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. పెద్ద కాస్ట్ కూడా ఎక్కువేం కాదండి, చాలా నీట్గా ఉంటుందండి వర్క్ మాత్రం. చూసారా ఎంత బాగున్నాయో. ఆరడానికే టైం తీసుకుంటుందండి చేయడం కంటే కూడా. నీట్గా చేయాలండి, టైం అయితే పడుతుంది. మనం ఏ కలర్ అయినా చేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగున్నాయో. ఆరాలండి, బాగా ఆరిన తర్వాత మనం తీయాలండి. అయితే ఇవాళ ఇవన్నీ పెట్టేసిన తర్వాత అండి ఒక ప్లేస్లో చేయి తగలకుండా, మనం ఎవరో పిల్లలు కూడా తీయకుండా అన్నట్టుగా వేరే చోట ఎవరికి చేతికి తగలకుండా పెట్టాలని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక గాజు మీద ఇంకో గాజు అలా పెట్టకూడదండి, విడివిడిగా పెట్టి ఓవర్ నైట్ అలా ఉంచేయాలండి. తెల్లారి తీసుకుంటే చక్కగా సెట్ అయిపోతాయండి. అప్పుడు మనకి ఊడిపోవండి, అసలు వేసుకోవచ్చు తీసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. చూసారా ఎంత లుక్ వచ్చినాయో. మధ్యలో గాజులు వేస్తే ఇంకా లుక్ వచ్చినాయి. చూసారా చాలా బాగున్నాయి. కానీ మీరు కూడా ట్రై చేయండి. అరే